నమస్తే. ఆంధ్రప్రదేశ్ సమాజం మాఫియా గ్యాంగుల నుంచి, వారి దోపిడీ నుంచి విముక్తి పొందాలని పరితపిస్తామన్నారు. ఎర్రచందనం, వెరైటీస్, డ్రగ్స్, ఇసుక, బియ్యం అన్ని మాఫియాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. చెప్పారా? ఆ మాఫియాలు ఇవాళ కోట్లు అక్రమార్జన చేసుకుంటూ సమాజాన్ని భ్రష్టు పట్టించారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్. ఇందులో రెండో మాటకు స్థానం లేదు. ఇవాళ అక్రమ బియ్యం రవాణాను గురించి మాట్లాడుకుంటున్నాం. అవినీతి అనేది ఒక విస్తృత పదం. మనం అవినీతి వ్యవస్థలోనే జీవిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, దాన్ని ఎరాడికేట్ చేయాలని చెప్పి ఆవేదన చెందుతున్నాం. లంచగొండితనం ఉద్యోగుల్లో ఉంటుంది, ఇతరుల్లో ఉంటుంది, అదొకటి. మాఫియాల దోపిడీ, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నది ఒక మాఫియా గ్యాంగ్. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నటువంటి, దోపిడీకి పాల్పడుతున్నటువంటి నేరస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. దీనికి అనేక కోణాల నుంచి మనం ఆలోచించాలి. ఓడరేవు, అది మీడియం ఓడరేవు, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉంటాయి. మేజర్ పోర్టులే కేంద్ర ప్రభుత్వం అజమాయిషిలో ఉంటాయి, యాజమాన్యంగా ఉంటుంది. విశాఖ అది కేంద్ర ప్రభుత్వం, కాకినాడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. అలాగే ఎఫ్సిఐ గోడౌన్లు కేంద్ర ప్రభుత్వం అజమాయిషి. ఇవాళ ప్రైవేటీకరణ విధానాలతో వాటన్నింటినీ ధ్వంసం చేసి మూసేసి ప్రైవేటు గోడౌన్లను అనుమతించేశారు. రైస్ మిల్లర్స్ అదొక వ్యవస్థ. ఈరోజు రాజకీయ నాయకులు, అధికారులు, ఈ వ్యవస్థ ప్రైవేటు వ్యవస్థలో ఉన్న వీళ్ళందరూ కుమ్మక్కై ఒక కూటమిగా ఏర్పడి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి దోపిడీ ఇది. ఒక మాఫియా. ఈ మాఫియా ఒక్కటే దోపిడీ చేయలేదు, అక్రమాలకు పాల్పడలేదు, అక్రమ రవాణా చేయలేదు. రాజకీయ నాయకత్వం యొక్క సహకారం లేకుండా, తోడ్పాటు లేకుండా, అధికారుల యొక్క అండదండలు లేకుండా లారీల్లో బియ్యం ఎలా రవాణా అవుతుంది? ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు, పేదవాడికి పొట్ట నింపాల్సినటువంటి బియ్యం కాకినాడ పోర్టుకు 100 కిలోమీటర్లు ఎలా ప్రయాణం చేయగలుగుతున్నది? విదేశాలకు ఎలా తరలించబడుతున్నది? చెక్ పోస్టులు లేవా? అధికార యంత్రాంగం లేదా? పోలీసులు లేరా? సివిల్ సప్లైస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఎవరు లేరా? నిఘా వ్యవస్థలు లేవా? నిర్వీర్యం అయిపోయినాయా? దివాలా తీసాయా? అది వైసీపీ ప్రభుత్వమా, కూటమి ప్రభుత్వమా? పక్కన పెడదాం. మీరన్నారు ఈ బియ్యం తినడం లేదు, నాసిరకం అని అభిప్రాయం ఉందని. నాసిరకమైనటువంటి ఎందుకు సరఫరా చేస్తున్నారు? నాణ్యమైనటువంటి బియ్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదు? ఆహార భద్రతా చట్టం గౌరవించేటువంటి నైజం లేదా? నైజం లేదా అంటున్నాను ఈ ప్రభుత్వాలకి. తినే బియ్యం ఇస్తారా, పడేసే బియ్యం ఇస్తారా? అలాగే ఈరోజు అంత నాసిరకమైనది ఇస్తున్నారని నేను అనుకోవడంలా. దాన్ని తింటున్నారు, ఆ బియ్యం తింటున్నారు. నేను గ్రామీణ ప్రాంతాలకు వెళుతున్నాను, పట్టణ ప్రాంతాల్లో విచారిస్తున్నాను. ఈరోజు హోటళ్ళకు అమ్మచ్చు, హోటల్లో ఇడ్లీలు తినడం లేదా, దోశలు తినడం లేదా? మనుషులు వాటిని వినియోగించడం లేదా? ఆ పేరు చెప్పి అది తినని, నాణ్యత లేనటువంటి బియ్యమని ముద్ర వేసి విదేశాలకు ఎగుమతి చేస్తారా? వాటిని పాలిష్ చేసి ఇతర బియ్యంలో కల్తీ చేసి దేశం పరువేమవుతుంది? ఇతర దేశాలకు నాణ్యత లోపించినటువంటి బియ్యాన్ని సరఫరా చేస్తే
అది సక్రమంగా అక్రమ రవాణా కాకుండా సక్రమ రవాణా చేసిన దేశం పరువే అవుతుంది, ఆంధ్రప్రదేశ్ పరువే అవుతుంది. అంటే ఆ దేశ ప్రజలు తింటున్నారు, మన దేశ ప్రజలు తింటలేదు దొడ్డు బియ్యం, వాళ్ళు దొడ్డు బియ్యం తింటున్నారు, మన సన్న బియ్యం తింటున్నాం. బియ్యం నాసిరకమైనటువంటిదని ప్రపంచం గుర్తిస్తే ఏం కావాలి? మార్కెట్ రైతు ఏం కావాలి? ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. తార్పాలు వర్షాలు వస్తే, తుఫాను వస్తే తార్పాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. అన్నదాత ఆక్రందన, పేదవాడి యొక్క పొట్ట కొట్టడం, ఈ బియ్యాన్ని అక్రమ రవాణా చేయడం, కోట్లకు కోట్లు సంపాదించడం. లక్ష్మణ్ గారు మీరు చెప్తుందంతా బాగానే ఉంది, కానీ నేనేమంటానంటే ఇవి అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఎంతమంది తింటున్నారు, ఎంతమంది తింటలేదు, ఎన్ని దొంగ రేషన్ కార్డులు ఉన్నాయి, ఎన్ని నిజమైన రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంత బియ్యం ఇవాళ తీసుకుంటున్నారు రేషన్ షాపులు, ఎంతమంది బియ్యం తీసుకెళ్తున్నారు, ఎంత మిగిలిపోతుంది రేషన్ షాప్ డీలర్ దగ్గర, ఇదంతా అందరికీ గణాంకాలు తెలుసు, అందరికీ లెక్కలు తెలుసు. అందరూ శాఖారులే, రొయ్యల పుట్టలు రొయ్యలు మాయమైనాయి అన్నట్లుగా ఇవాళ అన్నీ తెలుసు. కానీ వ్యవస్థని మీరు అన్నట్టు రెండు రకాలు, ఒకటి అధికారులు, రాజకీయ నాయకులు, మిల్లర్సు, ఇంకా మీరు అన్నట్టుగా ఏదైనా మాఫియా, వీళ్ళందరూ కలిస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. అట్లాగే ఇవాళ ఈ రేషన్ షాపు బియ్యం అనేటువంటిది ఏ రకంగా మన దాంట్లో ఉన్నటువంటి ఆ పథకంలో ఉన్న లోపాలు కావచ్చు, ఆ పథకం వల్ల నష్టం ఎంత, లాభం ఎంత, ప్రభుత్వానికి ఖజానాకి ఎంత భారం అవుతుంది, రూపాయికే ఇస్తున్నారు అనటం వల్ల మీరన్నట్టువన్నీ మీరన్నట్టు ఇందాకే ప్రస్తావించారు, ఇడ్లీలకో దోశలకో అమ్ముకుంటున్నారా, తింటున్నారా అని. ఇంతటి పెద్ద వ్యవస్థ, దీన్ని రాజకీయంగా ఎవరు అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం తప్పుదాలంటున్నారు, మళ్ళీ వీళ్ళు అధికారం పోగానే కొత్తగా వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం తప్పుదాలు, ఇదే నడుస్తున్న సినిమా. శ్రీనివాస్ గారు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం సరఫరా, సబ్సిడీతో బియ్యం ఇవ్వడం అదొక భాగం. అది కాదు ఈరోజు చర్చ. కాకినాడ పోర్టు నుంచి దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బియ్యం, అందులో కూడా సబ్సిడీతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి, ప్రజలకు ఇస్తున్నటువంటి బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు. చేశారు 3 ఏళ్లలో అని. 3 ఏళ్లు చేశారు, వాళ్ళని ఇంటికి పంపించారు. అక్కడ స్థానిక శాసనసభ్యుడు కూడా ఘోరంగా ఓడించారు. 6 మాసాలైంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇంకా ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటే ప్రజలు క్షమిస్తారా అంటున్నా నేను. చర్యలేవి కట్టలేదు అని అడుగుతున్నారు ప్రజలు. ఈ రోజు తిరువూరు నుంచి వస్తున్నది, ఖమ్మం బార్డర్లో నుంచి వస్తున్నది, అంటే తెలంగాణ నుంచి కూడా వస్తున్నది. అక్రమ రవాణా జరుగుతున్నది. ఆ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? సముద్ర జలాలు రవాణా ఉపయోగించుకొని ఇతర దేశాలకు పంపిస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ ఆరోపణలు స్పందించదా? పవన్ కళ్యాణ్ గారు ఉత్తరం రాయాలా? అంత నిద్రపోతున్నదా కేంద్ర ప్రభుత్వం? ఎప్పటి నుంచి జరుగుతున్నది రవాణా? సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి. సత్యనారాయణ గారు, ఇప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు